హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సమీతాస్ క్రియేషన్. సంక్రాంతి సందర్భంగా మేము లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నామండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ ప్రత్యేకత ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ మల్లూరులో ఉందండి. మల్లూరులో ఈ స్వామిని హేమాచల లక్ష్మీ నరసింహస్వామి లేక లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తూ ఉంటారు. ఈ మల్లూరుకి మనం ఎలా రావాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. మల్లూరుకి మనం రావాలంటే ఇది ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. పూర్వం ఖమ్మం జిల్లా, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారండి. ఇక్కడికి రావాలంటే మనం కొత్తగూడెం నుంచి మణుగూరు వెళ్ళే బస్సెస్లో మణుగూరు వరకు వచ్చి అక్కడి నుంచి మల్లూరుకి ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. బస్సెస్ అయితే ఇటు రావండి. ఇది లోపలికి ఉంటుంది. ఫారెస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వరకు లోపలికి ఉంటుంది. స్వామివారు పైన కొండపైన వెలిసారు, లోపల కొండపైన. సో ఇక్కడికి ఆటోలు మాత్రమే వస్తాయి, బస్సెస్ అయితే రావు. మనం మణుగూరులో దిగి మణుగూరు నుంచి మల్లూరుకి ఆటోలు తీసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఇక్కడికి ఆటోలు వస్తాయండి మల్లూరుకి. సో ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ఆయన స్వయంభూగా వెలిశారు. అప్పుడు రోజుల్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకి స్వామివారి కలలో కనిపించి, నేను ఇక్కడ కొండపై వెలిశాను, నన్ను వెలికి తీయండి అని చెప్తే ఆ రాజుగారు వచ్చి స్వామివారిని వెలికి తీసే క్రమంలో స్వామివారికి నాభి దగ్గర గడ్డపార తగిలి అక్కడి నుంచి ఒక ద్రవంలాగా కారుతూ ఉండేదంటండి. సో దానికి ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు చందనము లేదా పసుపుని రాసి దాన్ని నాభి చందనంగా ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఈ నాభి చందనాన్ని ఎవరికైతే సంతానం లేదో, అలాగే ఆరోగ్యం లేదో వారికి ఈ నాభి చందనాన్ని ఇస్తే తప్పక వారికి సంతానము, ఆరోగ్యము మరియు వివాహాలు తప్పక జరుగుతాయని ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆదిలక్ష్మి జలధార. సో ఇది ఆదిలక్ష్మి తల్లి జలధార అండి. దీన్ని మనం చింతామణి జలధార అని కూడా అంటారు. ఇది పైనుంచి వాటర్ వస్తున్నాయండి, గుట్ట పైనుంచి ఇలా వస్తుంటాయి వాటర్. ఇది మనం వెళ్ళే దారిలో పైన ఔషధీ వృక్షాల వనం అని ఉంటుంది. ఇక్కడ ఉన్న మొత్తం వృక్షాలు కూడా ఔషధీ వృక్షాలు అంట అండి. అక్కడ మనం రాసి పెట్టుకుంటుంది ఔషధీ వృక్షాల వనం అని చెప్పేసి. సో ఆ పైనుంచి వచ్చే వాటర్ అందరూ ఇక్కడ తాగుతారు. చాలామంది వాటర్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. దీని పక్కనే జలాంజనేయ స్వామి అనే చిన్న గుడి కూడా ఉంది. ఇక్కడ ఈ లోపలికి వచ్చాక ఈ జలధార ఎక్కడ ఉంటుందంటే, మనం టెంపుల్ దిగగానే, మనం ఇందాక చూపించుకున్నాం కదండి, ఆ టెంపుల్ దిగగానే మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందు ఒక 500 మీటర్స్ లోపలికి నడుస్తుంటే అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అక్కడ భక్తులు. సో లోపలికి వెళ్తుంటే ఈ జలధార కనిపిస్తుంది. సో దీన్ని చింతామణి జలధార అని కూడా అంటారు. సో ఇక్కడికి మీరు తప్పకుండా వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే మీకు నాభి చందనం తీసుకుంటే తప్పకుండా మనకి మన సమస్యలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తుంటారు. సో తప్పకుండా మీరు మల్లూరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. అంతేనండి, థ్యాంక్ యూ.